చల సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ దక్షిణామూర్తి సమారంభ శ్రీ శివరామ దీక్షిత మధ్యమ శ్రీ బురహానార్య పర్యంత శ్రీ సత్యయాఖ్య గురు పరంపర. జై గురు. మనం ఈరోజు శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభువుల వారి 16వ వార్షిక ఆరాధన కార్యక్రమాలు దివ్యంగా ఘనంగా జరుపుకున్నాం. అందరూ కూడా సంతోషంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదములు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, ఈతాపేక్షను మనుజులు నూతిందరింజేరి నిలచి నోట గొనిగినన్ ఈతేల వచ్చువానికి చేతులతో నీళ్ల మీద చేరి ఈదకను మునునేర్చిన వారి తించకను ఆ తీరుగనే దేశీ కేంద్రుడు తెల్పాక చాతుర్యమున బోధ సాధించనయ్యేన చేరి ఈదకను మునునేర్చిన వారి తించకను. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఈరోజు అంటే, ఈత నేర్చుకోవడానికి వచ్చాము. ఈత నేర్పేవాళ్ళు ఎందరో గురువులు వచ్చారు. వారు ఏం దాటారు? జనన మరణ ప్రవాహము అనే సాగరాన్ని వారు దాటారు. మనకు ఆ సాగరాన్ని మనం ఎలా దాటాలో నేర్పించడానికి వచ్చారు. మనం ఇప్పటి నుంచి కాదు, గురువుగారి దగ్గర చేరిన దగ్గర నుంచి కూడా ఈత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సాగరం దగ్గరికి వెళ్ళి ఈత ఈత అంటే వస్తుందా? రాదు. అందులోకి దిగాలి. మనం చేతులు ఎలా ఆడియాలో, కాళ్ళు ఎలా ఆడియాలో, అందులో మునిగిపోకుండా ఒడ్డుకు ఎలా చేరాలో తెలుసుకోవాలి. ఆ విధంగానే మనం జనన మరణ ప్రవాహము అనే సముద్రంలో మనం మునిగిపోయే అవకాశం ఉంది. అలా ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ మనం ఈ జన్మకి మనం సరి అయిన మార్గాన్ని చూపించే గురువు దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాం. కాబట్టి మనందరం కూడా ఆ సంసార సాగరాన్ని దాటే ఈత నేర్పే ఈ గురువుల దగ్గర ఆ మెళకువలేంటో తెలుసుకొని ఆ విధంగా ఆచరించి మనం ఈ సంసార సాగరాన్ని దాటి జన్మరహిత స్థితిని, మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. జై గురు. జై అచల సద్గురు బ్రహ్మరాజుకు జై. స్విమ్మింగ్ రావాలా, ప్రవాహంలో ఏం రావాలా? స్విమ్మింగ్ రావాలా. అంటే స్విమ్మింగ్ అంటే ఏంటి? నీళ్ళల్లోనే ఉండాలా, మునక్కుండా ఉండాలా, అంతే కదా. ఈత అంటే ఏంటి? నీళ్ళల్లోనే ఉండాలా, మునక్కుండా ఉండాలి. మరి ఇక్కడ ఏమైనా ఈత నేర్పుతారా? ఇందాక మా చెల్లి అన్నది ఈత నేర్పే గురువు గారు. ఏ ఈత? నీళ్ళలో ఉండేది కాదు ఇది. అర్థమైందమ్మా? ప్రపంచంలో ఉండి ప్రపంచాన్ని అంటకుండా ఉండేటువంటి, సంసారం అనేటువంటి సాగరంలో మునిగిపోకుండా ఉండేటువంటి జ్ఞానం అనేటువంటి స్విమ్మింగు ఇక్కడ నేర్పిస్తారు ఈ గురువు గారు. ఓకే. జై గురు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.